నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. న్యూరో సర్జరీ విభాగంలో అత్యాధునిక శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు డైరెక్టర్ వెల్లడి. వైద్య బృందానికి అభినందనలు తెలిపిన జైసింగ్ రాథోడ్. వన మహోత్సవంలో భాగంగా డాక్టర్స్ క్వార్టర్స్ లో మొక్కలు నాటిన వైద్యులు. విద్యారంగ సమస్యలపై కదం తొక్కిన ఏబీవీపీ. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన. సమస్యలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్న నేతలు. దివ్యాంగులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల 6,000 పెన్షన్ను ఇవ్వాలి. ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన దివ్యాంగులు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు అర్హులైన వారికి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని నేతల డిమాండ్. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూచించారు. న్యూరో సర్జరీ విభాగంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని ఆయన బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల వివరాలను వెల్లడించారు. రిమ్స్లో అత్యాధునిక శస్త్రచికిత్సలు చేస్తూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు విశేష కృషి చేస్తున్నామని, అరుదైన శస్త్రచికిత్సలను సైతం విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. న్యూరో సర్జరీ విభాగంలో అరుదైన కేసుకు సంబంధించి క్రానియోటమీ సర్జరీ జయప్రదమైన నేపథ్యంలో రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వైద్యులతో కలిసి రిమ్స్ డైరెక్టర్ వెల్లడించారు. ఆదిలాబాద్కు చెందిన 25 ఏళ్ల రోహన్ అనే యువకుడు బైక్పై వెళ్తున్న క్రమంలో మూర్ఛ వ్యాధి రావడంతో రోడ్డుపై కింద పడిపోయి తలకు బలమైన గాయాలయ్యాయని తెలిపారు. అతను రిమ్స్లో చేరగా పరీక్షించిన వైద్యులు రక్తం గడ్డకట్టుకుపోయి తల ఎముకలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారన్నారు. దీంతో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించి న్యూరో సర్జన్ డాక్టర్ ఎం విజయ్ మోహన్ రాజు, సహాయక సర్జన్లు డాక్టర్ దుర్గా గణేష్, డాక్టర్ వరుణ్, అనస్థీషియాలజిస్ట్ సతీష్ బృందంతో కష్టపడి సర్జరీ చేసి విజయవంతం చేశారని అన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచారని, ప్రస్తుతం ఆయన కోలుకోవడంతో పాటు నాడీ సంబంధిత లోపాలు లేకుండా హెమోడైనమిక్గా స్థిరమైన స్థితిలో డిశ్చార్జ్ అయ్యాడన్నారు. వైద్య బృందం సభ్యులను అభినందించిన డైరెక్టర్ ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా మంచి ఫలితాలు సాధించాలని, ఆసుపత్రి ప్రతిష్టను మరింత పెంచే విధంగా అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇదే ఆపరేషన్ ప్రైవేట్లో అయితే 3 నుంచి 5 లక్షల వరకు అవుతుందన్నారు. రోగులు ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా లాస్ట్ మంత్ జూన్ 22 నాడు రోహన్ అనే పేషెంట్ 25 years మేల్ ఆదిలాబాద్ వాస్తవ్యుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో వచ్చాడు. రిమ్స్లో క్యాజువాలిటీలో రావడం వల్ల డాక్టర్ విజయమోహన్ న్యూరో సర్జన్ తను చూసి ఇమ్మీడియట్గా సేమ్ డే మధ్యాహ్నమే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి ఏదైతే హెడ్ ఇంజరీ అయిందో హెడ్ ఇంజరీకి తనకి ఎపిలెప్సీ ఫిట్స్ వచ్చినాయి. ఇమ్మీడియట్ డాక్టర్ గారు సిటీ స్కాన్ చేయించి ఏం ప్రాబ్లం చూసి మొత్తం సర్జరీ చేశాడు. పేషెంట్ ఇప్పుడు కోలుకుంటున్నాడు. ఇదిలా ఉంటే వన మహోత్సవంలో భాగంగా రిమ్స్ డాక్టర్స్ క్వార్టర్స్ ఆవరణలో DWO సబితాతో కలిసి డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మొక్కలు నాటారు. 1000 మొక్కలు నాటడం లక్ష్యంలో భాగంగా వైద్యుల క్వార్టర్స్లో 200 మొక్కలు నాటడం జరిగిందన్నారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా టోటల్ 1000 ప్లాంట్స్ మేము నాటాలని ప్లాన్ చేశాము. అందులో నేను 200, వీళ్ళు కూడా 200. సో ఈరోజు కలెక్టర్ ఆదేశానుసారం DWO గారు, CDPO గారు వేరే పని వస్తే వాళ్ళతో కూడా 2-3 మొక్కలు నాటించినాం. సో ఏదైతే మనము పర్యావరణం కాపాడాలి, పొల్యూషన్ ఉండకూడదంటే మనం మొక్కలు ఎక్కువ నాటాలి. లాస్ట్ మంత్ మనకు నేను చెప్పినట్టు మీకు గ్రీన్ జాబ్ అవార్డు కూడా వచ్చింది. సో రిమ్స్లో మొత్తం 1000 ప్లాంట్స్ ప్లాన్ చేశాము. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సర్కారు బడుల్లో కనీస సౌకర్యాలను కల్పించడంతో పాటు దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ను విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థులతో కలిసి బుధవారం కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి పెద్దపెట్టున నిరసన నినాదాలతో హోరెత్తించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డ నేతలు
డిమాండ్లను సత్వరమే నెరవేర్చాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ హరీష్, మహేష్, ఉదయ్, నిఖిల్, కార్తీక్, సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకుండా చోద్యం చూస్తోందంటూ మండిపడ్డారు. దాదాపు అన్ని రాష్ట్రాలలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడని, కానీ మన రాష్ట్రంలోనే నియామకం కాకపోవడం విడ్డూరమని, ప్రభుత్వానికి విద్యార్థులపై, విద్యారంగంపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తక్షణమే స్పందించి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకనగా గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులకు చేసిందంటూ ఏమీ లేదు. ఇప్పుడు కొన్ని నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యార్థుల గురించి ఎలాంటి సమస్యలను పట్టించుకుంటలేదు. గతంలో ఉన్నటువంటి స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఈ స్కాలర్షిప్లను, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను, పాత బకాయిని, ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే దీనిపై పరిష్కారం చూపాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించలేకపోయింది. సిగ్గుచేటుగా భావిస్తున్నాము. మన దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఇప్పటికీ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఈరోజు తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లానే మాత్రం అని మేము అంటా ఉన్నాము. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి, విద్యార్థులను సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 6,000 పెన్షన్ను వెంటనే అందించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నేతలు డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేపట్టి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలో ఎంపీఆర్డీ జిల్లా అధ్యక్షులు ఆత్రం నగేష్, కార్యదర్శి అరీఫా, కోశాధికారి అనసూయ, పోచన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీఆర్డీ జిల్లా అధ్యక్షులు ఆత్రం నగేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 300 పెన్షన్ను 3,000 అందించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చిన 6,000 పెన్షన్ను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్ల కిందటి నుండి కేంద్ర ప్రభుత్వ వాటా 300 రూపాయలే ఉందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 6,000 పెన్షన్ను ఇవ్వాలన్నారు. పెన్షన్ పెంపు జరుగుతున్నందున ఆశతో జిల్లాలోని 19,000 మంది దివ్యాంగులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో వికలాంగ బ్యాక్లాగ్ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయడంతో పాటు మహిళా శక్తి క్యాంటీన్లలో 5% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కలెక్టర్ కార్యాలయం ఎదుటిగా ధర్నా నిరసన ఇతరం చేయడం అయింది. కాబట్టి మాకు వికలాంగులకు గత 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం అటువంటి 300 ఆసరా పెన్షన్, దాంతోపాటు 300 ఆసరా పెన్షన్ని 3,000 వరకు పెంచాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జనవరి లోపే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందే 6,000 కూడా వికలాంగులకు ఆసరా పెన్షన్ ఇస్తామనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఇది వరకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వకపోవడం వల్ల చాలా బాధాకరమైన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 ఆసరా పెన్షన్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 300 ఆసరా పెన్షన్ని 3,000 వరకు పెంచితే వికలాంగుల కనీస ఆసరా పెన్షన్ 9,000 వరకు పెంచాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీ కాలం బుధవారంతో ముగిసిన నేపథ్యంలో ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఇతరత్ర అంశాలపై చర్చించిన సభ్యులు తమకు సహకరించిన అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
గత 5 ఏళ్ల కాలంలో రూరల్ మండలంలోని అనేక మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించామని ఆదిలాబాద్ రూరల్ మండల ఎంపీపీ గండ్రత్ రమేష్ అన్నారు. ఎంపీటీసీల పదవీకాలం బుధవారంతో ముగిసిన నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీతో పాటు పలువురిని శాలువాలతో సత్కరించి మెమంటోలను అందించారు. ఈ సందర్భంగా 5 ఏళ్ల పాటు చేసిన కార్యక్రమాలు, అధికారుల సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జంగు పటేల్, కోఆప్షన్ సభ్యుడు అరీఫ్, ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి, ఎంపీఓ వెంకట్రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సతీష్, మాజీ ఎంపీపీ సెవ్వ లక్ష్మీ జగదీష్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గండ్రత్ రమేష్ మాట్లాడుతూ ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అనేక మారుమూల గ్రామాల్లో రోడ్లు, ఇతరత్ర మౌలిక సదుపాయాలను కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రి జోగురామన్న సహకారంతో అభివృద్ధి పనులు జోరుగా సాగాయని తెలిపారు. అటవీ అనుమతుల కారణంగా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. పదవీకాలం ముగిసినప్పటికీ ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. పాలు నీళ్ళ వలె కలిసిపోయి ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించు మాకు సహకరించినటువంటి అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరోవైపు తలమడుగు మండల పరిషత్ ఆధ్వర్యంలో పదవీకాలం ముగియనున్న జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు మండల కేంద్రంలోని రైతు వేదికలో వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ, జెడ్పీటీసీలతో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. తమ 5 ఏళ్ల నాటి అనుభవాలను సభ్యులు సమావేశంలో పంచుకున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని ఈ సందర్భంగా జెడ్పీటీసీ పేర్కొన్నారు. 5 ఏళ్ల కాలంలో మండల సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని వివరించారు. తమకు సహకారం అందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఎవరైతే కష్టాలు ఉంటారో వాళ్ళ కష్టాలని, వాళ్ళ సమస్యలను తీసుకొచ్చి పరిష్కరించే నాయకులు అవుతాం. ఏ ప్రాంతంలో సమస్యలు ఉంటాయో ఆ సమస్యల కొరకు మండలాధికారులు స్వీకరించి పరిష్కరిస్తే మన నాయకులు అవుతాం. ఏదైనా మనం చేసే మంచి పనులే మనకు పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది. గత 5 సంవత్సరాల ముందు మేము జడ్పీటీసీ గెలిచినాక తలమడుగు మండలం విచిత్రమైన వాతావరణం ఉంది. పట్టణంలోని లిటిల్ స్టార్ పాఠశాలలో పాఠశాల క్యాబినెట్ ఎన్నికలను బుధవారం నిర్వహించగా విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ స్టార్ స్కూల్లో పాఠశాల క్యాబినెట్ ఎన్నికలను బుధవారం నిర్వహించారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఎన్నికలను నిర్వహించి హెడ్ గర్ల్, బాయ్, అసిస్టెంట్ హెడ్ గర్ల్, బాయ్లను ఎన్నుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 4వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు తన ఓటు ద్వారా స్కూల్ లీడర్లను ఎన్నుకున్నారు. ఓటింగ్ విధానంలో 4 నుంచి 10వ తరగతి విద్యార్థులు అభ్యర్థులను ఎన్నుకున్నారు. హెడ్ గర్ల్, బాయ్గా 10వ తరగతి విద్యార్థులను, అసిస్టెంట్ లీడర్లుగా 9, 4వ తరగతి విద్యార్థులను ఎంపిక చేశారు. విద్యార్థులు క్యూలో నిల్చొని బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం సాధారణ ఎన్నికలను తలపించింది. ఈ ప్రక్రియను వైస్ ప్రిన్సిపల్ స్వరూప, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ సాధారణ ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో క్యాబినెట్ ఓటింగ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలో 56 మంది బరిలో ఉండగా 800 మంది ఓటింగ్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు మా స్కూల్లో స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్స్ జరుపుకుంటున్నాము. ఈ స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్ మామూలుగా మన నిత్య జీవితంలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్లను పోలి ఉంటుంది. ఈ ఎలక్షన్లు మా స్కూల్లో గత 20 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాము. పట్టణంలోని రిమ్స్ ఆవరణలో గల మహాగణపతి దేవాలయ నూతన కమిటీని ఇటీవల ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో నూతన కమిటీ సభ్యులను బుధవారం ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని కమిటీ గౌరవ అధ్యక్షులు రాళ్లబండి మహేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ మహాగణపతి దేవాలయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులకు బుధవారం ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు. ముందుగా ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కమిటీ గౌరవ అధ్యక్షులు రాళ్లబండి మహేందర్, అధ్యక్షులు బద్ని సురేందర్, ప్రధాన కార్యదర్శి మనోజ్ పవార్, కమిటీ సలహాదారుడు కొత్తవారి రాజేశ్వర్, కోశాధికారి రామ్జీ, ఉపాధ్యక్షులు అభియాదవ్, రవి, నిఖిల్ తదితరులను శాలువాలతో సత్కరించారు. चले गए हो
ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు రాళ్లబండి మహేందర్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం పెద్దలందరి సహాయ సహకారాలతో కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది సైతం వినాయక నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. వినాయక మందిర్ యొక్క కమిటీ ఏర్పడడం జరిగింది. ఈ కమిటీ లోక కళ్యాణార్థం ఆదిలాబాద్ సంరక్షణార్థం ఈ కమిటీ చేయడం జరిగింది. ఇక్కడ ఈ సంవత్సరం వినాయక చవితి రోజు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం లాగే అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ నలుమూలలో ఉన్నటువంటి యువకులతో మరియు అందరి సహకారంతో పెద్దల సహకారంతో ఈరోజు ఈ యొక్క ఆలయ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందరి ఆశీర్వాదంతో ఈ ఆలయ కమిటీ బాగుండి మరియు ఈ యొక్క ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెంది ఈ ఆలయాన్ని నిర్మాణం చేస్తామని ఈ కమిటీ ద్వారా మేము తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి నేతృత్వంలో బుధవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. మహిళా సంక్షేమం కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ జెడ్పీ చైర్పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు ధోనిజ్యోతి, ముఖ్య కార్యదర్శి అనిత, సీతమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతకు స్కూటీ ఇస్తామన్న హామీతో పాటు ఇతర హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు 100 రోజుల లోపల మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలు నెరవేరుస్తా అని చెప్పి ఇప్పటికీ 8 నెలలు దాటింది. అంటే 200 రోజులు దాటినప్పటికీ మహిళలకు ఇవ్వాల్సిన మహాలక్ష్మి పథకము, తులం బంగారము, మరి మిగతా స్కూటీలు కానీ ఆడపిల్లలకి మరి విద్యా లోన్ కింద 5 లక్షల రూపాయల గ్యారంటీ కార్డు కానీ, అదే రకంగా మహిళలందరికీ 4,000 రూపాయల పెన్షను ఎప్పుడు ఇస్తారని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వము దిగివచ్చి వెంటనే ఈ హామీలు నెరవేర్చకుంటే వారి తరపున మేము పోరాటాలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా మేము కార్యాచరణ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. బేలా మండలంలోని మాంగ్రోడ్ గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీపీ వనితా ఠాక్రే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల తీరును ఎంపీపీ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ పల్లెలను అభివృద్ధి బాటలో నడిపేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని బేలా ఎంపీపీ వనితా ఠాక్రే అన్నారు. బేలా మండలంలోని మాంగ్రోడ్ గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కింద ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించారు. 6 లక్షల నిధులతో వివిధ సౌకర్యాలను కల్పించగా కార్యక్రమ అతిథులు వాటిని ప్రారంభించారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 5 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన పైప్ లైన్ నల్లాలను ప్రారంభించారు. అనంతరం అతిథులను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఎంపీటీసీ ఠాక్రే అర్చన, బీఆర్ఎస్ నాయకులు మంగేష్ ఠాక్రే, నేతాజీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగేష్ ఠాక్రే మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో గ్రామాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. సీసీ రోడ్డు, మురికి కాలువలు, నీటి కొరత వంటి సమస్యలు తీవ్రంగా ఉండేవని, కానీ గత ప్రభుత్వ కాలంలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. అదే ఉద్దేశంతో మాంగ్రోడ్ గ్రామంలో మన డబుల్ బెడ్రూమ్ ఇనాగ్రేషన్ మరియు మన డబుల్ బెడ్రూమ్ ఇంటింటికి నీళ్ళు నల్ల ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగినది. అయితే మా ఎంపీటీసీ కాలంలో 5 సంవత్సరంలో మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి జోగిరామన్న గారి సహకారంతో మరియు మా ఎంపీపీ వనితా గంభీర్ ఠాక్రే గారి మరియు సతీష్ పవార్ జడ్పీటీసీ గారి సహకారంతో మా గ్రామంకు మండలంలో ఏ గ్రామంలో జరగని అభివృద్ధి మా ఎంపీటీసీ కాలంలో జరిగినది. తలమడుగు మండలంలోని అర్లీకే గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లంపీ స్కిన్ టీకాల ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, పశు వైద్యులు దూద్రాం రాథోడ్ తదితరులు హాజరయ్యారు.
అనంతరం పశువులకు టీకాలు వేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం అర్లీకేలో 18 లక్షల ఎంపీ నిధులు, సుంకిడి గ్రామంలో 10 లక్షల రూపాయల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన సవారీ బంగ్లా షెడ్డులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్లీకే ఎంపీటీసీ సుస్మిత రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ కిష్టన్న, మాజీ ఉప సర్పంచ్ వెంకటరెడ్డి, సుంకిడి మాజీ సర్పంచ్ మహేందర్, ఎంపీటీసీ గౌరమ్మ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత లంపే స్కిన్ టీకాల శిబిరాలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ టీకా వల్ల పశువులలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. త్వరలో మొహరం పండుగ ప్రారంభం కానున్నందున మండలంలోని 10 గ్రామాల్లో సవారీ బంగ్లా షెడ్లను నిర్వహించినట్లు తెలియజేశారు. అర్లీ గ్రామంలో ఎంపీ నిధులతో 18 లక్షల షెడ్, సుగ్గిడి గ్రామంలో ఎస్డీఎఫ్ నిధుల నుండి ఆరోగ్య గజంతర్గా సాగుతున్న 5 లక్షలు, మళ్ళా ఇంకా 5 లక్షలు, 10 లక్షలతో షెడ్ నిర్మించుకుని ఈరోజు ఫార్మోషన్ చేసినాం. తప్పకుండా సవారీ బంగ్లా పీర్ల పండుగ చాలా పవిత్రమైన పండుగ. ఈ 10 రోజులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు కాబట్టి ఇబ్బంది కాకుండా వర్షాకాలంలో అన్ని గ్రామాల షెడ్యూల్ నిర్మిస్తున్నాం. రైతు భరోసా పథకం అమలు తీరుతెన్నుల గురించి రైతుల నుండి అభిప్రాయాలను సేకరించేందుకు గాను గ్రామాల్లో ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. బేలా మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య పాల్గొని రైతుల అభిప్రాయాలను స్వీకరించారు. రైతు భరోసా పథకం అమలుపై అన్నదాతల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు గాను గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఇందులో భాగంగానే బేలా మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ సలహాలను అధికారులకు అందించారు. జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య, సహకార సంఘాల అధ్యక్షులు బాల్చందర్, సీఈఓ తిరుపతి, డైరెక్టర్ యాసం సతీష్, నానాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య మాట్లాడుతూ రైతు భరోసా పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపై రైతుల నుండి అభిప్రాయ సేకరణ కోసం సమావేశం చేసినట్లు తెలిపారు. ప్రతి మండలం నుండి ప్రజాభిప్రాయం సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నామని పేర్కొన్నారు. బేలా ప్రాథమిక సహకార సంఘ సభ్యుల యొక్క స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన డైరెక్టర్ ఆఫ్ కోఆపరేషన్ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు జిల్లాల్లోని దగ్గర 28 ప్రాథమిక సహకార సంఘాలలో ఈ యొక్క రైతు భరోసా మీద రైతుల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడానికి కొరకు ఈ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇంతకుముందు రైతు బంధు ఉన్నప్పుడు అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 100 ఎకరాలు ఉన్న భూములకు కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు రైతుల యొక్క ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అనేది ఇస్తే బాగుంటుందనే మేరకు ఈ రోజున ఈ యొక్క ప్రాథమిక సహకార సంఘాల సభ్యుల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. దీన్ని మేము రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కూడా ఏదైతే రైతుల యొక్క సలహాలు, సూచనలు ఉన్నది తీసుకొని రైతు భరోసా స్కీమ్ మీద డిస్కషన్ చేసి ఈ సంవత్సర వానాకాల సీజన్కి రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతు ఉత్తమ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎటువంటి నిబంధనలను ప్రస్తావించకుండా ప్రస్తుతం పథకం అమలు సమయంలో నిబంధనల ప్రస్తావన తీసుకురావడం సమంజసం కాదన్నారు. పంట సాగు చేసే ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించాలని సూచించారు. तो गवर्नमेंट ने ये नहीं कहा कि बाबा मैं 5 एकड़ वाला देता हूँ, 10 एकड़ वाला देता हूँ, या 20 एकड़ वाला देता हूँ, या 50 एकड़ वाला, वो लिमिट नहीं कर रहा था वो गवर्नमेंट ने। हमसे काश्तकार से हमको क्यों पूछ रहे? हम काश्तकार कुछ भी बोले तो कल हमारे ऊपर गवर्नमेंट का प्रेशर पत्थर गिरता है। तो कल गवर्नमेंट बोलेंगे ये तो काश्तकार ही बोल रहे, मैं नहीं बोल रही, ये तो उन्हें असेंबली में बोलेंगे हमारा स्टेटमेंट लेके। हम तो ये बोलते हैं काश्तकार तरफ से। इसके पहले जैसे भी पूरे लोगों को मिल रहा था, कितने भी 50 एकड़ रहने दो, 60 एकड़ रहने दो, या 200 एकड़ रहने दो, सबको मिल रहा था, वैसा भी अभी भी एक ऋतु बंधु गिरना, सबको देना, ये हमारी ख्वाहिश है। ये हमारी ये हम अगर उसको लिमिट करेंगे तो गवर्नमेंट ये पार्लियामेंट में असेंबली में यही पास करेगा कि बाबा ये काश्तकारी बोल रहे कि बाबा 10 एकड़ या 20 एकड़ वालों को लिमिट दो बोल के बोल रहा। मैं नहीं बोल रहा बोल के वो गवर्नमेंट ये काश्तकार ऊपर पत्थर डालेंगे। इसलिए हम बोल रहे बाबा गवर्नमेंट में इलेक्शन के टाइम में कभी कुछ नहीं बोला, लिमिट नहीं करा, इसलिए अभी लिमिट नहीं करना। सभी लोगों को, सभी काश्तकारों को, जितने भी जिसकी जमीन है 60 एकड़ 100 एकड़ 2 एकड़, सभी को काश्तकारी రుణ మాఫీ करना। బేలా మండలంలోని ఖారా, వంజరిగూడ, గర్కగూడ గ్రామస్తులకు రేషన్ సమస్య తీరింది. రేషన్ షాప్ అందుబాటులో లేకపోవడంతో వీరంతా సాత్నాల మీదుగా తోయగూడకు సుమారు 12 కిలోమీటర్ల దూరం సరుకుల కోసం వచ్చేది. ఈ గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యపై యువజన కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన అధికారులు కూర గ్రామంలోనే రేషన్ దుకాణం ఏర్పాటు చేయడంతో గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఇందుకోసం కృషి చేసిన యువజన కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డిని శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ కారా, వంజర్గూడ, గర్కగూడ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి రేషన్ సబ్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ మేరకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భీంపూర్ మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ కుడుమిత రత్నప్రభ సంతోష్ అధ్యక్షతన సాదాసీదాగా సాగింది. మండలంలోని రైతు వేదికలో సాగిన సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ నివేదికను ఏఓ రవీందర్ చదివి వినిపించారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, క్రాప్ బుకింగ్ వంటిపై వివరించారు. ఐకేపీ ఏపీఓ సంగీత మాట్లాడుతూ 5 ఎకరాలలోపు రైతులు ఉపాధి హామీ పథకం కింద పండ్ల చెట్ల పెంపకం చేసుకోవచ్చని, అవసరమైన వారు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మండల వైద్యాధికారి నిఖిల్ రాజ్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను ఆయన వివరించారు. రాజులవాడిలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు తప్పడం లేదని సభ్యులు ఆ శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఏఏఈ సాయి తేజ సమాధానమిస్తూ గాలివానతో అంతరాయం కలుగుతోందని, ఎప్పటికప్పుడు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం పదవీ కాలం పూర్తయిన పాలకవర్గ సభ్యులను ఎంపీడీఓ సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్లు లింబాజీ, నరేందర్, రాజన్న, కపిల్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలలో మాకు తెలియకున్నా మిమ్మల్ని మేము ప్రశ్నలు అడిగి మరి మీ దగ్గర పనులు తీసుకోవడం, మరి ఆ పని తీసుకునేటప్పుడు కొంచెం మాకు తెలియకుండా కూడా మేము కొంచెం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. న్యూరో సర్జరీ విభాగంలో అత్యాధునిక శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు డైరెక్టర్ వెల్లడి. వైద్య బృందానికి అభినందనలు తెలిపిన జైసింగ్ రాథోడ్. వన మహోత్సవంలో భాగంగా డాక్టర్స్ క్వార్టర్స్లో మొక్కలు నాటిన వైద్యులు. విద్యారంగ సమస్యలపై కదం తొక్కిన ఏబీవీపీ. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన. సమస్యలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్న నేతలు. దివ్యాంగులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల 6,000 పెన్షన్ను ఇవ్వాలి. ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన దివ్యాంగులు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు అర్హులైన వారికి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.